ఒక గడియారంలో 4 గంటల 20 నిమిషాల సమయంలో 2 ముళ్ళుల మధ్య ఉండే కోణం ఎంత? గడియారంలో 4 గంటల 20 నిమిషాల సమయంలో 2 ముళ్ళుల మధ్య ఉండేటటువంటి కోణం ఎంత? ఓకేనా, రైట్. ఇప్పుడు 4 గంటల 20 నిమిషాలు అన్నాడా, 420. గంటల ముళ్ళు అన్నాడా, నిమిషాల ముళ్ళు అన్నాడా, బోత్ హ్యాండ్స్ అన్నాడా? బోత్ హ్యాండ్స్. ఈ విధంగా 2 ముళ్ళుల మధ్య కోణం అడిగినప్పుడు, అంటే ఒక సమయం ఇచ్చి 2 ముళ్ళుల మధ్య కోణం అడిగితే, ఒక సమయం ఇచ్చి 2 ముళ్ళుల మధ్య కోణం అడిగితే ఏం చేయాలంటే సింపుల్గా చూడండి నాన్న. ఇప్పుడు ఇక్కడ 4 అంటే అవర్స్, 20 అంటే మినిట్స్, అంతే కదా నాన్న. ఇప్పుడు 4 మైనస్ 20 అంటే ఎంత? 5. 20 అంటే 4. ఓకేనా, 20 అంటే 4. అంటే నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు గంటల ముళ్ళు 4 అంటే 4 కానే ఉంటుంది. గంటల ముళ్ళు 4 అంటే 4 కానే ఉంటుంది. మరి నిమిషాల ముళ్ళు 20 అంటే ఎక్కడ ఉంటుంది? 4 దగ్గర ఉంటుంది. 20 అంటే ఎక్కడ ఉంటుంది? 4. 4 మైనస్ 4. ఓకేనా, ఎంత అయితే నేను 0. 4 మైనస్ 4 0. ఇక్కడ వచ్చినటువంటి ఫిగర్కి గంటకు ఎన్ని డిగ్రీలు ఉంటాయి చెప్పండి? గంటకు 30 డిగ్రీలు ఉంటాయి కదా. సో దాన్ని ఇంటూ చేయండి, 30. సో ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 20లో హాఫ్ ఎంత? 10. 20లో హాఫ్ ఎంత? 10. సో 10 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, 10 degrees. సో ఇక్కడ 10 degrees ఇస్ ద రైట్ ఆన్సర్.